శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 18వ అధ్యాయం. అంగీరస మహాముని బ్రాహ్మణులకు కర్మాచరణ గురించి తెలుపుట. ఓ మునీశ్వర, నిన్ను దర్శించడం వలను నీ బోధనను వినుట వలను నేను ధన్యుడనైతిని. నీ వలనను విశేష జ్ఞానమును పొందితిని. నాకు నీవే తండ్రివి, సోదరుడవు, గురువును. నేను శిష్యుడను. నా యందు దయ ఉంచి మరికొన్ని విషయములు తెలుపుడు. అప్పుడు అంగీరస మహాముని ఇట్లు చెప్పెను. ఓయి, నిత్యము గాని ఈ శరీరము ఆశ్రయించి ఆత్మను మరిచి శరీరాదులనే ఆత్మయని భావించవద్దు. ఆత్మకు ఎప్పుడును సుఖదుఖాది ద్వంద్వములు లేవు. అవి దేహాది ధర్మము కనుక ఆత్మ విషయమైన సందేహము కలవాడు కర్మ చేయవలను. దానితో చిత్తశుద్ధి కలిగి దాని ద్వారా జ్ఞానమును పొంది దానిచే ఆత్మను యథార్థముగా తెలుసుకొనుటకు ప్రయత్నించవలను. దేహదారి తనకు విధించబడిన స్నానాది సమస్త కర్మాలను భక్తితో విధిగా చేయవలను. వర్ణ ఆశ్రమ ధర్మములను అనుసరించి తనకు ఏ కర్మ చేయవలనని నిర్ణయించబడ్డదో తెలుసుకొని ఆ కర్మను చేయవలను. స్నానం చేయకుండా చేయు కర్మ నిష్ప్రయోజనమగును. బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తమైనది. నిత్యము ప్రాతస్నానం చేయలేనివాడు తులా కార్తీకమునందు, మకర మాఘమునందు, మేష వైశాఖమునందును స్నానం చేయుట వలన పాప విముక్తుడై వైకుంఠం పొందును. చాతుర్మాస్యాది పుణ్యకాలంలోని గ్రహణ సమయములందును స్నానం తప్పక చేయవలను. బ్రాహ్మణులు ముఖ్యముగా స్నానం, సంధ్య, జపము, హోమము, సూర్య నమస్కారం ఇవి తప్పక చేయవలను. స్నానం చేయనివాడు రౌరవు నరకమును పొంది అనేక బాధలు అనుభవించును. తరువాత కర్మభ్రష్టుడై పుట్టును. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మునీశ్వర, చాతుర్మాస్య వ్రతం ఎవరిచో చేయబడినదో ఆ వ్రత విధానం ఎట్లో, ఆ వ్రతమాచరించడం వలన కలుగు ఫలమేమో దయవుంచి తెలుపుడు అని కోరగా అంగీరసముని ఇట్లు చెప్పెను. ఓయి, జనార్దనుడు లక్ష్మీదేవితో కూడి ఆషాఢ శుక్ల దశమి నాడు నిద్రించి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనును. ఈ మధ్య గల 4 మాసముల కాలమే చాతుర్మాస్య మనవడును. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్ర సుఖమొసుగునని కనుక ఈ సమయము మిక్కిలి పుణ్య సమయము. ఈ సమయమునందు విష్ణుమూర్తిని ధ్యానించువాడు వైకుంఠం పొందును. దీనికి సంబంధించిన గొప్ప విశేషమును తెలుపుచున్నాను వినుము. పూర్వము కృతాయుగమునందు వైకుంఠమున విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై సింహాసనంపై కూర్చుండి సుర, కిన్నరోరగ, కేచర గణములచే సేవించబడుచుండెను. అప్పుడచటికి నారద మహర్షి వచ్చెను. నారదుడు 4 భుజములు, పద్మముల వంటి నేత్రములు కలిగి సింహాసనంపై ప్రకాశించుచున్న విష్ణుమూర్తిని చూచి బ్రహ్మానంద భరితుడై ఆయనకు మ్రొక్కెను. కేశవుడు ఏమియూ ఎరగని వానివలే నారదుని చూచి నవ్వుచు, నారదా, నీవు సంచరించు లోకములలోని అందరూ కుశలముగా ఉన్నారా? ఋషులు, ధర్మములు చక్కగానున్నవా? ఏ ఉపద్రవం లేవు కదా? మానవులు వారి వారి ధర్మములను అనుసరించి ప్రవర్తించుచున్నారా అని అడుగగా నారదముని ఆనందించి, దేవదేవ, నేను భూలోకమంతా తిరిగి చూచితిని. అందిప్పుడు వేదత్రయమునందు నిర్ణయింపబడిన మార్గమును వదిలి మునులు, బ్రాహ్మణులు సంచరించుచున్నారు. గ్రామ్యసుఖ లోలురై కర్మలను చేయుట మానేసిరి. వారెట్లు ముక్తి పొందుదురో తెలుసుకొనలేక పోచున్నాను. నారదుని ప్రార్థన విని భక్తవాత్సల్యుడగు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కూడి గర్క్మంతునిపై కూర్చుండి భూలోకమునకు విచ్చేసెను. అట్లు భూలోకమునకు విష్ణుమూర్తి వచ్చి వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి పుణ్యక్షేత్రములందును, తీర్థములందును, పర్వతములందును, అరణ్యములలోను, ఆశ్రమ ప్రాంతములలోనూ సంచరించసాగెను. వృద్ధ రూపధారి అయిన విష్ణుమూర్తి అట్టి మానవులను చూచి వారిని మంచి మార్గమునకు తేగల ఉపాయమును గూర్చి చింతించుచు నైమిషారణ్యమందున్న మునీశ్వరుల వద్దకు పోయెను. ఆ విధముగా వెళ్ళి వృద్ధ బ్రాహ్మణ రూపంను విడిచి యథారూపంతో లక్ష్మీ సమేతముగా గరుడారుడై కోటి తేజస్సు కలిగి
ప్రకాశించుచుండెను. అచ్చట ఉన్న జ్ఞానసిద్ధుడు మొదలగు మునీశ్వరులు భగవంతుని దర్శించి ఆశ్చర్య ఆనందమును పొంది శిష్యమాతాదులతో శ్రీహరి సన్నికేగి శ్రీ లక్ష్మీనారాయణ పాదములను నమస్కరించి అంజలిబద్ధులై హరిముందు నిలిచిరి. శ్రీమాత్రే నమః.